వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దొండకాయ పచ్చెనపప్పు వండుతున్నాను. ఇప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా ట్రై చేయండి. పచ్చెనపప్పు నేను ముందుగానే నానబెట్టుకున్నాను. దొండకాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా కుక్కర్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. మనం ఏ కర్రీకైనా ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుందండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగాలి. వేగాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయలు ఇగురికి కొంచెం ఇలా పండినా సరే బాగానే ఉంటాయండి. చక్కగా సాల్ట్ వేసుకొని బాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టుకొని ఫ్రై అవ్వాలి. తర్వాత మూత తీసి ఇలా కలుపుకొని ఇలా తీసుకొని చూసుకోవాలి. బాగా వేగాక పచ్చెనపప్పు వేసుకోవాలండి. పచ్చెనపప్పు ముందే నానబెట్టుకున్నాను. అది కొంచెం నానాక 2-3 విజిల్స్ కుక్కర్లో పెట్టుకొని తీసాను. ఇలా అయ్యాక ఇప్పుడు ఈ దొండకాయల్లో వేస్తున్నాను. వేసి అది కూడా బాగా దొండకాయలు పచ్చెనపప్పు కలిపేసుకొని అందులో ఈ కర్రీకి సరిపడా కారం వేస్తున్నాను. పసుపు, కారం వేసి కలిపేసి ఎసరు వేసుకోవాలి. కొంచెం ఎసరు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దొండకాయ ఉంటేనే ఫ్రై అనే కాకుండా ఇలా పచ్చెనపప్పు వేసుకుంటే పిల్లలు పప్పులు కనపడుతున్నా చక్కగా ఇష్టంగా తింటారు. ఇలా కారం వేసుకొని కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేవు చెక్ చేసుకొని సరిపోతే ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదు మాకు వేసి ఇది విజిల్ పెట్టి 3 విజిల్స్ పెట్టాను. కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ పెట్టి ఫ్రెష్ అయ్యాక తీసి ఇలా మాకు ఉడికిపోయిందండి పచ్చెనపప్పు. అది చక్కగా చివరిగా దీనికి గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసి కొత్తిమీర వేసుకుంటామండి. అందుకే అంతేనండి, దొండకాయ పచ్చెనపప్పు రెడీ అయ్యండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మంచి రెసిపీస్ కోసం మనీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.